నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. గ్రీన్లాండ్ వివాదం మొదలుకొని టారిఫ్ల వరకు యూరోపియన్ యూనియన్ను తీవ్రంగా అసహనానికి గురి చేశాయి ట్రంప్ చర్యలు. ఫలితంగా అమెరికాతో వాణిజ్య చర్చలకు బ్రేక్ వేసిన EU ఇప్పుడు భారత్ వైపు అడుగులు వేస్తుంది. అదే సమయంలో భారత్ పైన విధించిన 25% సుంకాలపై అమెరికా నుంచి ఊరట సంకేతాలు కనిపిస్తున్నాయి. EU భారత్ డీల్ ప్రయత్నాలు, అమెరికా ఒత్తిళ్లు, రష్యా చమురు వ్యవహారం, ఈ మొత్తం పరిణామాలు భారత విదేశాంగ వాణిజ్య వ్యూహాన్ని ఏ దిశగా నడిపిస్తాయి? ఈ కీలక పరిణామాలు ఏ వైపుకి దారితీయనున్నాయి? గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడి వైఖరితో యూరోపియన్ యూనియన్ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఏడాదిగా ట్రంప్ టారిఫ్లు, అవమానాలు భరిస్తూ వచ్చిన యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు ఇక సహించేది లేదని షాక్ ఇచ్చారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టాలని నిర్ణయించారు. ఇదే సమయంలో భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. కానీ గణతంత్ర దినోత్సవం రోజు సంతకాలు జరిగే అవకాశం ఉంది. ప్రపంచం ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ EUపై కఠినంగా ఉన్నారు. తమతో ఒప్పందాలు చేసుకునేవారు అమెరికా నియామకాలకు లొంగాలని, లేకపోతే భారీ సుంకాలు భరించాలని హెచ్చరిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్లో వెనిజులా, కెనడా, గ్రీన్లాండ్ను అమెరికా భూభాగంగా చూపించడం వివాదాస్పదం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ గ్రీన్లాండ్పై సూచనలు చేస్తే ట్రంప్ ఫ్రెంచ్ వైన్, షాంపైన్పై 200% టారిఫ్లు విధించాడు. మాక్రోన్ ప్రతీకారంగా ట్రంప్ సందేశాలు లీక్ చేశాడు. ప్రపంచ శాంతి ఫోరంలో ఫ్రాన్స్ చేరకపోవడంపై ట్రంప్ చేరితే ఎంత, చేరకపోతే ఎంత అని ఎద్దలించాడు. EU అమెరికాతో ఉన్న వాణిజ్య చర్చలను ఆపేసింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ భారత్ను వేగవంతమైన ఆర్థిక శక్తిగా ప్రశంసించి తక్షణం వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని ప్రకటించింది. ట్రంప్ మొదటి పాలనలో భారత్తో సఖ్యతగా ఉన్నాడు. ఇప్పుడు రష్యాతో మిత్రత్వంపై కోపంగా ఉన్నాడు. భారత్పై రివెంజ్ తీర్చుకోవాలని ఇటీవల చెప్పాడు. భారత్ EU డీల్ను స్వీకరిస్తే అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. భారత్ అమెరికా ఒప్పందాలను పక్కనబెట్టి స్వప్రయోజనాలు కాపాడుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గ్రీన్లాండ్ తర్వాత ట్రంప్ కన్ను పడింది హిందూ మహాసముద్రంలోని చిన్న ద్వీపం డెగో గార్సియాపై పడింది. బ్రిటన్ ఆధీనంలో ఉన్న ఈ ఐలాండ్పై అమెరికా ఆక్రమణ ప్రకటనలు రహస్యంగా జరుగుతున్నాయని సమాచారం. భారత్ మారిషస్కు దీన్ని బదిలీ చేయాలని ప్రయత్నిస్తోంది. అభివృద్ధికి సహకరిస్తోంది. ట్రంప్ దీన్ని అడ్డుకోవాలనుకుంటున్నాడు. బ్రిటన్ తలతిక్క నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నాడు. ఇది భారత్ మారిషస్ సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం. EU ఆత్మగౌరవాన్ని ప్రయారిటీ చేసి భారత్తో ముందుకు సాగుతోంది. అమెరికా ఒత్తిళ్లు తిరస్కరిస్తూ భారత్ వివాదాలకు దూరంగా ఉంటూ EU వంటి పెద్ద మార్కెట్లో బలోపేతం కావాలనుకుంటోంది. ట్రంప్ విధానాలు ప్రపంచ వాణిజ్యాన్ని మార్పు చేయవచ్చు. కానీ EU భారత్ డీల్ విజయవంతమైతే అమెరికా ఒక్కటే కాకుండా ఇతర దేశాలకు మార్గదర్శకం అవుతుంది. భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు భారత్ విదేశాంగ వ్యూహాన్ని రూపొందిస్తాయి. మరోవైపు భారతదేశంపై అమెరికా విధించిన 25% సుంకాన్ని భవిష్యత్తులో ఎత్తివేసే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ జెస్సెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకం అమెరికాకు చాలా విజయవంతమైందని పేర్కొన్న ఆయన పరిస్థితులు అనుకూలిస్తే దీన్ని తొలగించే మార్గం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్కాట్ బెస్సెంట్ ప్రకారం భారతదేశంపై 25% సుంకం విధించిన తర్వాత రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురు గణనీయంగా తగ్గింది. ఈ కారణంగానే ఈ సుంకాన్ని అమెరికా విజయవంతమైన చర్యగా భావిస్తోందని తెలిపారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ టారిఫ్ను శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశం అమెరికాకు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడే ఈ సుంకాన్ని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను భావిస్తున్నానని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు భారత్ అమెరికా మధ్య చర్చలు పురోగమిస్తే 25% టారిఫ్కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని సంకేతంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు, చమురు వ్యాపారం అంశాలపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం అమెరికా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై మొత్తం 50% వరకు సుంకాలు విధిస్తోంది. ఇందులో సుమారు 25% సాధారణ సుంకం ఆగస్టు 2025 నుంచి అమల్లోకి వచ్చింది. 25% అదనపు చమురుకు సంబంధించిన జరిమానా సుంకం. ఈ అదనపు సుంకం ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించాలని అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. రష్యా చమురుపై అమెరికా, G7 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి ధరల పరిమితి విధానాన్ని అమలు చేస్తాయి. జనవరి 2026 వరకు బ్యారెల్కు సుమారు $47.60 ఉండగా 2026 ఫిబ్రవరి 1 నుంచి $44.10 తగ్గించారు. నిర్దేశిత ధర కంటే ఎక్కువగా రష్యన్ చమురును విక్రయిస్తే బీమా, షిప్పింగ్, ఫైనాన్సింగ్ సేవలు అందించరాదనే నిబంధనలు ఉన్నాయి. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో భారత్ రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించాలని అమెరికా చెబుతోంది. రిలయన్స్ వంటి ప్రధాన భారతీయ రిఫైనరీలు జనవరి 2026లో రష్యన్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే భారత్ తన జాతీయ ప్రయోజనాలు, సరసమైన ధరల ఆధారంగానే ఇంధన కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో అమెరికాలో ప్రతిపాదిత 500% సుంకాల బిల్లును భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే భారతదేశంపై 25% సుంకం ఎత్తివేత జరిగితే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిగా భవిష్యత్తు చర్యలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.